హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైటనింగ్కి అండ్ మన స్కిన్ ఫెయిర్నెస్గా కనిపించడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి నేను రోజ్ పెటల్ పౌడర్ తీసుకుంటున్నాను. మనకి రోజెస్ అనేవి మన స్కిన్ని ఫెయిర్నెస్గా కనిపించడానికి, మన స్కిన్ని వైటనింగ్గా చేయడానికి మనకి రోజ్ పెటల్ పౌడర్ కానీ యూజ్ అవుతాయండి. మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలైనా రిమూవ్ చేయడాన్ని, స్కిన్ని హైడ్రేషన్గా చేయడానికి మనకి రోజ్ పెటల్ పౌడర్ యూజ్ అవుతుంది. నేను ఈ రోజ్ పెటల్ పౌడర్ పర్పుల్లో తీసుకున్నాను. దీన్ని గ్రామ్స్ వచ్చేసి 50 గ్రామ్స్ అండి. 100 రూపీస్ పడింది నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు పర్పుల్లో ఇంకా తక్కువ కాస్ట్కి రన్ అవుతుందండి. మనము దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీనిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మన స్కిన్ వైట్నింగ్గా అండ్ ఫెయిర్నెస్గా కనిపిస్తుందో కూడా మనకి ఈ పిక్ బ్యాక్ సైడ్ అనేది ఇస్తారు. ఈ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అనేది ఇస్తారు. మనకు పర్పుల్లో బుక్ చేసేటప్పుడే మనకు ఆల్రెడీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా మొత్తం మనకి పర్పుల్లో ఇస్తారండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ పౌడర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో, దీని ప్యాకింగ్ ఏ విధంగా ఉందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మెయిన్గా మనకి ఇది యాంటీ ఏజింగ్గా చక్కగా పనిచేస్తుందండి. మన స్కిన్ని స్మూత్గా ఉంచడానికి, స్కిన్ మనము అప్లై చేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగటానికి, అందువల్ల మనకి స్కిన్ బాగా హైడ్రేషన్గా కనిపించడానికి అండ్ స్కిన్ వైట్నింగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మనకి జిప్ మోడల్గా ఇచ్చారండి ప్యాకింగ్ కూడా. అంతేకాకుండా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా ఈ పర్పుల్లో నుంచి మన ప్రోడక్ట్ అనేది, రోజ్ పెటల్ ప్రోడక్ట్ అనేది మనము ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కెమికల్ అనేది ఉండదు. న్యాచురల్గా ఈ పౌడర్ని అనేది మనకి ప్రిపేర్ చేసి ఇచ్చారు. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి. ఒక 50 గ్రామ్స్కి నేను తీసుకున్నాను కదా, 50 గ్రామ్స్ నాకు 99 రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసి. ఇప్పుడైతే 79కే ఉందండి. పర్పుల్లో సేల్ అనేది రన్ అవుతుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని ఇప్పుడు మనకి ఏ విధంగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం క్లియర్గా మనకి బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ముందుగా నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను రోజ్ పెటల్స్ పౌడర్. మనకి రోజెస్ అనేవి మన స్కిన్ని చక్కగా ఫెయిర్నెస్గా చేస్తాయండి. అంతేకాకుండా మన స్కిన్ మీద ఎలాంటి నల్లటి మచ్చలు ఉన్నా కానీ, డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ అండ్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ ఇవి మొత్తాన్ని కూడా చక్కగా రిమూవ్ చేస్తాయి. ఎలాంటి కెమికల్ ఉండదు. చక్కగా న్యాచురల్గా మనకి 100% ప్యూర్ న్యాచురల్తో మనకి పౌడర్ అనేది ప్రిపేర్ చేశారు. తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. చాలా స్మూత్గా ఉందండి. పౌడర్ కూడా చాలా బాగుంది. మనకి స్కిన్కి కొంతమంది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంతమందికి కోడ్ అనేది పడదు, మిల్క్ అనేది పడదు, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇలా అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. లేదు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను 1 టేబుల్ స్పూను రోజ్ పెటల్ పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేసన్ తీసుకున్నాను. గ్రామ్ ఫుల్ శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి గ్రామ్ ఫ్లోర్ అదే శనగపిండి మన స్కిన్ని స్మూత్గా చేయడానికి, మన స్కిన్ని క్లియర్గా చేయడానికి, అంటే డస్ట్ అనేది ఏమీ లేకుండా స్మూత్గా చేయడానికి, ట్యాన్ రిమూవ్ చేయడానికి మనకి బేసన్ అనేది యూజ్ అవుతుందండి, శనగపిండి. తర్వాత పచ్చి పాలే తీసుకున్నాను. మిల్క్ పాలు తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ మనం ప్రిపేర్ చేసుకోవటానికి సరిపడంత మిల్క్ తీసుకున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. స్మూత్గా ఉంటుందండి. మనము అప్లై చేసుకునేటప్పుడు స్కిన్కి చాలా బాగుంటుంది. మనం అప్లై చేసుకునేటప్పుడే చక్కగా కూలింగ్ అనేది ఇస్తుంది మన స్కిన్ని. అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసిన తర్వాత కూడా మన స్కిన్ చాలా స్మూత్గా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. మనకి అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ తర్వాత రిమూవ్ చేయండి. అప్పుడు మనం రిమూవ్ చేసేటప్పుడే కొంచెం వాటర్ వేసుకొని రిమూవ్ చేయండి. మనకి ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. అండ్ మన స్కిన్ ట్యాన్ని చక్కగా రిమూవ్ చేసి స్కిన్ని వైట్నింగ్గా కూడా కనిపిస్తుందండి. వారానికి 2 టైమ్స్ యూస్ చేయండి. ట్యాన్ రిమూవ్ అనేది చక్కగా అయిపోతుంది.
బ్లాక్గా ఉన్న స్కిన్ వైట్గా తప్పకుండా ఉంటుందండి. అండ్ ఫెయిర్నెస్గా కనిపిస్తుంది మన స్కిన్. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఎలాంటి కెమికల్ ఉండదు, అంతా కూడా మనకి న్యాచురల్ ప్రోడక్టేనండి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్, మనకి పౌడర్ అనేది ప్రిపేర్ చేసి మనకి ఇచ్చారు. కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఎలాంటి కెమికల్ అనేది లేకుండా మనకి యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా. అప్లై చేసిన తర్వాత ఫేస్కి ఒక 20 మినిట్స్ ఉంచండి. 20 మినిట్స్ తర్వాత రిమూవ్ చేయండి నార్మల్ వాటర్తోనే. వారానికి 2 టైమ్స్ యూజ్ చేసుకోండి, లేదా 3 టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా మన స్కిన్ని వైట్నింగ్కి అండ్ స్కిన్ని ఫెయిర్నెస్గా కనిపించడానికి, స్కిన్ బ్రైట్నింగ్కి, లైట్నింగ్కి చక్కగా యూజ్ అవుతుంది. ఎలాంటి మచ్చలైనా కానీ చక్కగా రిమూవ్ చేస్తుంది. పర్పుల్లో మనకి అవైలబుల్లో ఉందండి. ఓన్లీ 99 రూపీస్కే నేను పర్చేస్ చేశాను కాబట్టి చక్కగా ఈజీగా పర్చేస్ చేసుకోండి. ప్యాకింగ్ కూడా మనకి నీట్గా ఇస్తారు, ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదు. జిప్ మోడల్లో మనకి ఇస్తారండి. తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత కూడా మనము అలానే మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. తర్వాత మన స్కిన్కి అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసుకోండి. నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. మెయిన్గా డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి, మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని మొత్తం రిమూవ్ చేసి స్కిన్ని క్లియర్గా ఉంచి వైట్నింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.